బిస్మిల్లా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు నా మావ సొంత నా డార్లింగు సివిఆర్ న్యూస్ జర్నలిస్ట్, ఏపీ స్టేట్ క్రైమ్ ఇన్ఛార్జు సివిఆర్ న్యూస్లో ఉన్నాడు. సివిఆర్ న్యూస్లో గత 15 ఏళ్ళ నుంచిగా జర్నలిస్ట్గా మా మామ ప్రభాకర్ అన్న చేస్తున్నాడు. నాకు బావా అని పిలుస్తాడు. వయసులో చిన్నవాడు అయినా కూడా చాలా తమాషాగా మేమిద్దరు ప్రాణ స్నేహితుల్లాగా ఉంటాం. ఏదేమైనా జర్నలిజంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము డిజిటల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అన్న వచ్చి శాటిలైట్ ఛానల్లో ఉన్నాడు. ఆయన జర్నలిజం మొత్తం చేసి ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి వ్యక్తి. ఎన్నో సమస్యలు ఇప్పుడు పొలిటికల్గా కానివ్వండి, లేదంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్స్తో కానీ అందరితో కూడా మాట్లాడి ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వం దాకా తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నాకు తెలిసి సివిఆర్ న్యూస్లో ప్రభాకర్ అన్న. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇంకా పైగే 30 ఏళ్ళ నుంచి పైగే జర్నలిజంలో అన్న ఉన్నాడు. చాలా సీనియర్ వ్యక్తి. నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభాకర్ అన్న అనే పేరు తెలియని వాడైతే ఎవరు లేరు. సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రభాకర్ అన్నకైతే చాలా పలుకుబడులు ఉన్నాయి. నేను జస్ట్ అడిగాను రామ్ గోపాల్ గారితో మాట్లాడాలంటే వెంటనే వీడియో కాల్ చేసి నన్నైతే రామ్ గోపాల్ వారిని కూడా డైరెక్టర్తో పరిచయం చేశారు. ఇంకా కొంతమంది సినీ డైరెక్టర్లు, హీరోయిన్స్, యాక్టర్స్తో అందరితో కూడా చాలా మందితో హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మన ప్రభాకర్ అన్నకి బాగా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ బాగా పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన అన్నిటి కూడా ప్రజాసేవతో ముందుకుండి జర్నలిజంలో అయితే బాగా చేస్తున్నారు. రీసెంట్గా అయితే అన్న కొద్దిగా అది ఒక గడ్డలాగా ఫేస్లో వచ్చింది. రీసెంట్గా అయితే ఆపరేషన్ జరిగింది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఏడుకొండ స్వామి, ఆ భగవంతుడు, ఆ అల్లాదే వల్ల అన్నకైతే కాపాడాడు. మంచి జరిగింది. ఆపరేషన్ కూడా మన అపోలో హాస్పిటల్లో అయితే సక్సెస్ఫుల్గా అన్నకి జరిగింది. నేను కూడా చాలా బాధపడ్డాను. నాకు తెలియదు, చెప్పలేదు, నేను టెన్షన్ పడతానని చెప్పి. ఇప్పుడు వచ్చాడు అన్న. వచ్చిన తర్వాత నేను చాలా బాధాకరంగా ఏమైనా జరిగింది, జాగ్రత్త ఉండన్న, హెల్త్ గురించి కొద్దిగా కేర్ తీసుకుంటా ఉండండి అని చెప్పి అన్నకి చెప్పాం. దేవుడి వల్ల ఆపరేషన్ కూడా అన్నకి సక్సెస్ అయింది. 4 మాటలు అన్న కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఏమంటే నేను 786 మీడియా పెట్టడానికి ముందు అన్నతో అయితే కన్సల్ట్ అయ్యాను. నువ్వు చెయ్యి, నేను వెనకాల నీ పైన ఉంటాను. జర్నలిజం అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కూడా మా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఛానల్స్లో నాకు పలుకుబడి ఉంది, తెలిసిన వాళ్ళు అందరు ఉన్నారు. అన్న కూడా ఆ రోజు ఓపెనింగ్ కూడా వచ్చాడు, ఘనంగా ఆ రోజు కూడా చేశాము. ఇంకోటి ఏమంటే మా ఛానల్లో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా మాకు ఇస్తూ ఉంటాడు. నాకు పర్సనల్గా ఒక స్నేహితుడుగా, మిత్రుడుగా ఆయన చేసే సేవా కార్యక్రమం కూడా చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా చేయించాడు. ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా చాలా మందికి సాల్వ్ అయితే చేసి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు జర్నలిజంలో ఉండడం చాలా అవసరం సమాజానికి. నీతిగా నిజాయితీగా ఉంటాడు, మళ్ళీ మరకలేని మనిషి. అట్లా చేసుకోవడం చాలా పద్ధతిగా ఉండే పెద్ద మనిషి. ఇటువంటి వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. నేను అన్నతో కూడా కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. 786 ఫయాజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం బామరులతో ఉంటాం. మమ్మల్ని చూసి చాలామంది ఏర్చిపడుతుంటారు. ఏంది వీళ్ళ కలయిక ఎంత అద్భుతంగా ఉంటుంది, ఏదైనా ఇద్దరు బాగా పంచుకుంటుంటారు, ఏదైనా విషయాలు మాట్లాడుకుంటుంటారు అని. కానీ ఈ మధ్య ఒక 3 నెలల కింద నాకు ఆరోగ్యం బాగలేక అపోలో హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రసాద్, జీవి ప్రసాద్ రెడ్డి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. వాళ్ళకు కూడా టౌన్ హాల్లో ఘనంగా సన్మానం చేశాను. ఈ ఆధునిక పరికరాలతో క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత కూడా చాలామంది భయపడి బయట చెప్పుకోరు. అంటే పక్కన కూర్చోబెట్టుకోరా, రానిస్తారా రానిరా అనే దాంతో లేకుండా అంకిత భావంతో నాకు దగ్గరుండి నాకు అన్ని విధాలా కృషి చేసిన ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫస్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి నాకు బాగా నయం, నా వచ్చిన జబ్బుని నాకు తెలియకుండానే నయం చేశాడు. కాబట్టి శ్రీనివాసరావు గారికి, ప్రసాద్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకొకసారి మీడియా తరఫున కూడా ఫయాజ్ గారు చాలా విషయాల్లో నన్ను కోఆర్డినేట్ చేసుకుంటుంటాడు. చాలా విషయాలు తెలియనాడు చెప్తుంటుంటా. నాకు ఒక ట్రస్ట్ ఉంది, పోసాని చారిటబుల్ ట్రస్ట్, పోసాని కృష్ణమురళి చారిటబుల్ ట్రస్ట్. పోసాని కృష్ణమురళి అంటే సినిమా ఆర్టిస్టు.
సినిమా ఆర్టిస్ట్కి పత్రికా రంగంలో ఉండే అతనికి ఏందబ్బా అని అనుకుంటారు. అతను నాకు బెస్ట్ ఫ్రెండు. అతని పేరు మీద నేను నెల్లూరులో ఒక ట్రస్ట్ పెట్టి అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి చాలా హెల్ప్ఫుల్గా, నాట్ బెగ్గింగ్, ఎవరి దగ్గర కురబా తీసుకోకుండా నేను సంపాదించిన డబ్బులతోనే దాన ధర్మాలు చేస్తూ ఇప్పుడు ఒక ట్రస్ట్ రన్నింగ్లో ఉంది. పోసాని కృష్ణమురళి గారికి మీడియా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఫయాజ్ గారికి నమస్కారం. బాయ్. మా వాడి ఛానల్ దిందన అభివృద్ధి చెందుతూ వచ్చే సంవత్సరం శాటిలైట్ మీడియాకి వెళ్ళిపోవాలని కోరుకుంటా, మనస్వారా కోరుకుంటా అతను దీవిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.